పార్లమెంట్లా మన ఎంపీ ఎవరైనా మాట్లాడిండ్రనుకో, అబ్బా మన సారు పలానా నియోజకవర్గంలో గెలిచిండు, మన కోసం మాట్లాడతాండు అని మురిసిపోతాం. అంతే కదా మరి, మనోళ్ళు ఢిల్లీలుంటే మనకు కూడా ఇంత గౌరవం. అసొంటిది దేశంలో రెండో పెద్ద పదవి ఉపరాష్ట్రపతి పదవులుంటే ఇంకెట్లుంటది? రాజ్యసభ నడిపే లెవెల్లుంటే మనకు ఇంకెంత గౌరవం. గా ఛాన్స్ మన మనిషికి రాబోతుంది, కాకుంటే మనోళ్ళంతా ఇమ్మతిస్తే. ఉపరాష్ట్రపతి పదవికి నిలబడ్డ మన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి సార్కే ఓటెయ్యాలని తెలంగాణ ఆంధ్ర పార్టీలను ఎంపీలను కోరిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఉత్తరాలు కూడా రాస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీటింగ్ పెడితే కాంగ్రెస్ ఎంపీలు కమ్యూనిస్టులు వచ్చిండ్రు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కూడా పెరగాలి. కామ్రేడ్ నారాయణ సారు ఈ మాట అన్నాడు. తెలంగాణ బిడ్డ, ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన కృషి ఎవరు మరలేవు. కింద పునాదిని గట్టిపరచడంలో వారి కృషి నాకు బాగా తెలుసు. రంగారెడ్డి జిల్లాలో పుట్టి హైకోర్టుల లాయర్ అయి గౌహతి హైకోర్టు పెద్ద జడ్జిగా, ఇదైనాక సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి ఎన్నో ముఖ్యమైన తీర్పులిచ్చిండు సుదర్శన్ రెడ్డి సారు. 53 ఏండ్ల సంధి ఇదే న్యాయ సేవలు ఉన్నాడంటే చూడుర్రిగా. నేను ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు, ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. దేశంలో పరిస్థితి మంచిగా లేదు, సంపద కొందరి చేతులకే పోతుందని గీ ముచ్చట చెప్పిండు. ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో ప్రమాదంలో పడబోతుంది అనేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. ఏదో చితుకాయమైనట్టు మా ఇష్టం ఉన్న పేరు రాస్తాము, మా ఇష్టం ఉన్న పేరు తీసేస్తాం. దేశమంతటా ఎన్నో పార్టీలు సారుకు ఇమ్మతిస్తున్నాయి గాని తెలంగాణ బిడ్డకు ఓటేస్తానికి మన పార్టీలకే ధరిస్తలేదు. బీజేపీ గ్రూపు నిలబెట్టిన రాధాకృష్ణన్ గారికే ఓటేస్తామని చంద్రబాబు జగన్ సాఫ్ సీదా చెప్పిండ్రు. ఇక 4 ఓట్లున్న మన బీఆర్ఎస్ పార్టీలు సప్పుడే వేస్తలేరు. 9 తారీఖు నాడు ఉపరాష్ట్రపతి ఎలక్షన్ చూడాలి మరి, అప్పటి వరకు ఎట్లుంటదో.